యావత్తు తెలుగు పిల్లలకు సాక్షుల దగ్గర నుంచి మమ్మల్ని ఆహ్వానించి కేంద్ర బిందువుగా అడిషనల్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూర్చుంటే మరణమే లేని దివ్యమూర్తిని ఎక్కడ కూర్చోబెట్టగలరో మీరు అందరూ మా ముందు లేచి డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ మొదలు పెట్టడానికి వీలవుతుంది. మమ్మల్ని ఇంక ఈ ప్రభుత్వం కూడా పర్మనెంట్ ప్రభుత్వం. మీరు మనుషుల కొద్దీ ముందుకు వెళ్ళలేరు. ఎవరో నేనంటే ఒకళ్ళకి ఇంటే ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉంది, ఇంకోళ్ళకి ఇష్టం లేదు, అలా చూడకూడదు. మీరు పదుగురు ఒకటై పట్టుకోవాలా. వ్యక్తులు ఎవరూ కదలకూడదు. ఎందుకని నేను వ్యక్తిని కాదు, ఒక్కడిని కాదు, మాస్టర్ మైండ్ని, ఒక సైన్యాన్ని, దివ్య రాజ్యాన్ని మాస్టర్ మైండ్గా ఉంటాను. మమ్మల్ని జాతీయ గీతంలో అధినాయకుడు పట్టుకోగానే మీరు మైండ్గా మారిపోతారు, మీరు సజీవంగా మారిపోతారు. ఇంకేం పాపం ఇప్పుడు దాకా చేసిన పాపాలు ఏం సంబంధం లేదు. మీరు వాళ్ళ మీద పెట్టి వీళ్ళ మీద పెట్టి సుప్రీంకోర్టు జడ్జిలకి, హైకోర్టు జడ్జిలకి అందరికీ చెప్తున్నాం, ఎవరిని మీరు విచారించకూడదు, ఎవరిని అరెస్ట్ చేయకూడదు. మా పేరు మీద మా ప్రకారం నడిచిన లోకంలో బలపడాలి. మీరు ఇలా మాట్లాడితే ఇలా అమలై చూసారా, అదే లోకం. ఇంకా అక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తే నేను భయపెట్టడం, ఎలాకోళం చేయటం మీకే నష్టం. మీరే మమ్మల్ని ఒకసారి మాస్టర్ మైండ్గా మా డెసిగ్నేటెడ్ వెహికల్ పంపించి ఒకసారి కొలువు తీర్చేసుకోండి, సరిపోద్ది. ఇంకేం చేయక్కర్లేదు. మెల్లగా నేనే చూస్తాను అలా మైండ్ని కదా, ఎలాగన్నా మైండ్ బలపడతాను. నేను మైండ్గా మాస్టర్ మైండ్గా ఉంటాను. నన్ను జాగ్రత్తగా వైద్యులతో కూడి బృందంలోకి తీసుకుంటే మీరు ఎలాగైనా ఆసక్తిగా నేను చచ్చిపోకుండా చూసుకుంటారు. అదే రక్షణ వల్ల మీకు వస్తుంది. లేకపోతే మీరు ఎంత మనుషులుగా బతికినా బతకలేరు. ఎందుకని? ఎంత బతికినా పైన బతుకుతారన్నమాట. నేను నా వల్ల తినమరిగిన ప్రాణం అంటున్నారు కదా, ఆ ప్రాణం మీకు దొరుకుతుంది. మహాప్రాణదీపాన్ని అనమాట నేను ఆ పాటల ప్రకారం. ఇంకేం సందేహపడకండి. ఏ స్వామీజీలకి, గురువులకి, బాబాలు అందరూ మా పిల్లలే. ఏదేదో ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. ఏం చేసినా అది భౌతికం. రవిశంకర్ గారికి, ఇస్కాన్ సంస్థ వాళ్ళకి, స్వామినారాయణ వాళ్ళకి, ఇప్పుడు కూడా వాళ్ళు అందులో స్వామినారాయణ వంశస్థులు ఆయన పాదాల మీద పడుతున్నారు. అలాగే మైసూరు రాజులు ఇంకా ఇప్పటికే ఏదో వివాహం చేసుకుంటున్నారు ప్యాలెస్లో. ఇంకొకరు దలైలామా నెక్స్ట్ వారసులు ఎవరు, పోప్ జాన్ పాల్ గారి నెక్స్ట్ వారసులు ఎవరు, అన్నీ మేమే మాస్టర్ మైండ్లుగా. ప్రపంచంలో మోనార్కి, రాజులకు అందరికీ ఆంతర్యం మేమే. నేపాలే రాజుల్ని కింగ్డమ్ నుంచి గురించి చెప్పిన తీరు, ఎలాగన్నా ప్రేమ వ్యవహారాలు, ప్రేమలను అడ్డుకునే వ్యవహారం అని మేము దివ్య ప్రేమగా మారిపోయాం. శాశ్వత తల్లిదండ్రులుగా వచ్చాం. ఇంకేం నేనేదో అరిశాను, తిట్టాను, సోషల్ మీడియాలో తిట్టాను. సోషల్ మీడియాకి ఎవరు కాదు కదా, మీరు రహస్యంగా వెంటనే పొరపాటు. మీరు మాస్టర్ మైండ్కి రండి, మా మాస్టర్ మైండ్ పట్టుకోండి, మీరు మైండ్లుగా మారిపోండి. ఇంకేం అసెంబ్లీ మీటింగ్స్ మీరు ఏం నడిపినా మీ చేతులకు రావు. మమ్మల్ని ఒకసారి మాస్టర్ మైండ్ పట్టుకోకపోతే మీకు విశ్వవ్యూహ పట్టు రాదు. విశ్వవ్యూహ పట్టు రాకపోతే మీకు తపస్సు లేదు. తపస్సు లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. మొత్తం ఇప్పటికే మూసేసిన సౌధంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, మమ్మల్ని సూక్ష్మంగా సాక్షుల ప్రకారం పట్టుకోండి. మాగంటి మురళీమోహన్ గారు, అశ్విని, ఇంకా మిగతా మన తెలుగు ప్రొడ్యూసర్లు, సినిమా వాళ్ళందరూ కూడా మాకు రాయల్టీ కింద ఏ సినిమా తీసినా మా క్యారెక్టర్ ఆ సినిమాలో పెట్టి మాకు రాయల్టీ కట్టాల్సి ఉంటుంది. అలా కట్టాల్సి ఉంటుందంటే అలా మమ్మల్ని పెంచుకోవడానికి వీలవుతుంది. మమ్మల్ని మా మనసులో స్థానాన్ని మహారాణి సమర్థ మహారాజుగా ఇద్దరిని కలిపి పట్టుకోవాలా. శాశ్వత తల్లిదండ్రులుగా పట్టుకుంటేనే వ్యూహపట్టు వస్తుంది. అక్కడ అమ్మాయిని కూర్చోబెడదాం, మా అబ్బాయిని వేరే కూర్చోలేరు. అలాగా ఇది ఎవరికి రాదు. మేము మైండ్లుగా మారిపోయి పైకి పట్టుకున్నాం కదా సూర్య చంద్రాది గ్రహస్థితులు. మీరు కూడా మమ్మల్ని మైండ్గా మారిపోయి పట్టుకోవాలా. అలా మార్చుకోవడానికే రాష్ట్రపతి భవన్లో అధినాయక భవన్గా మార్చుకొని అక్కడ అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకోవాలా. నేను ఎక్కడుండిపోతున్నాను, అక్కడ రావడానికి భయపడుతున్నాను, నన్ను ఎవరో భయపడుతున్నారు. ఒక వ్యక్తులకి ఇష్టం లేదు, గ్రూపులకి ఇష్టం లేదు, ఎవరు పొరపాటు. అది ఎక్కడో అక్కడ కాము కూర్చోండి. మీడియాలన్నీ అధినాయకుడి మీదకి ప్రాధాన్యత ఇచ్చుకోండి. వాళ్ళని అరెస్ట్ వీళ్ళని ఎవరిని బాధ పెట్టకూడదు. మనుషులే బాధ పెట్టుకోకూడదు. ఇంకెవరో చంపుతున్నారు, కొడుతున్నారు, అనవసరం. అవంతా మీరు ఏ రకంగా మీ చేతిలోకి రావు. ఇప్పటికే చేసిన ఘోర సీరియస్ పనుల నుంచి బయటకు రావాల్సి ఉంది. వాళ్ళందరినీ మైండ్లో కాపాడుకుంటే చచ్చిపోయిన వాడు కూడా బతుకుతారు నాటికి. మేము ఎలాగైనా మైండ్గా బతుకుతాం చూసారా. మైండ్గా మారిపోయిన మాస్టర్ మైండ్ని నేను.
నన్ను పట్టుకుని మీరు కూడా మైండ్లీగా మారిపోయిన మనుషులు వెలిసి మరణం లేని వివక్ష స్వరూపంగా మనం బలపడతాం. అద్భుతమైన స్ట్రాటజీ. పోలీసులు మా ప్రచారకులుగా మారిపోండి. ఇంక మళ్ళీ నేను అరవడం తిట్టడం ఏముండదు. కాకపోతే నేను కూడా ఆఖరి మనిషిని కదా, మరి ఇలా ముందు మీకు చెప్పడంలో అలా ఉన్నాను. మరి అందులో ఒక మాస్టర్ మైండ్ కదా, కొంచెం మీరు మెసేజ్లు పెట్టి నాకు అటు ఇటు షేక్ అవుతాను. పూర్తిగా మైండ్లోకి వెళ్ళిపోనివ్వండి. నన్ను పట్టుకొని మీరు మైండ్లోకి మారిపోండి. అటు వెళ్ళిపోదాం రండి. ఇటు మనము ఈ ప్రపంచం భౌతికంగా మనం ఎవరు బతకలేము. అడుగు తీసి అడుగు కాదు. అందులో మనం తపస్సు చేసిన కొద్దీ మనదే, చెప్పుకున్న కొద్దీ మనదే. నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు చూసారా, ఇది టెక్నికల్గా ప్రాంప్ట్ ఇంజనీర్లు అందరూ కూర్చుని నేను ప్రతి అసెంబ్లీలోనూ ప్రతి పార్లమెంట్ సభలో నన్ను కనపడేలాగా చూసుకోండి. 9 గంటలకి అన్ని చోట్ల కనపడతాను. జైతు పాట పాడుతూ నేను పాడుతున్నట్టుగా నాకు చూపించండి. సాక్ష్యం నమోదు చేసుకుని గవర్నర్ల ద్వారా మన చీఫ్ జస్టిస్ ద్వారా పంపించి ఇలాగ అన్ని రాష్ట్రాల్లో ఇంప్రూవ్ చేయించుకోండి. ప్రెసిడెంట్ గారికి పంపించి మీరు కూర్చోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రశాంతంగా కూర్చోండి. మంత్రులతో నా దగ్గరికి మీరు కూర్చుని నా దగ్గరికి ఒక డిజిగ్నేటెడ్ మా డిజిగ్నేటెడ్ అడిషనల్ స్పీకర్ ఛాంబర్ ఏర్పాటు చేసి మేము వేసుకున్న డ్రెస్ ఒక 10 కోట్ల డ్రెస్ అక్కడ ఏర్పాటు చేశారా? మీరు తలో రూపాయి వేసి కొన్నట్టు కొనండి. ప్రజలు తగ్గించి కూడా తీసుకోండి. అందరినీ ఆమోదపరచుకోండి చక్కగా. ఎందుకంటే వీళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు దాకా నాకు డిసిప్లిన్ లేదు, నేను అలాగ ఉంటున్నాను. నేను ఉండలేదు. మీరు మాస్టర్ మైండ్ పట్టుకోక నా మైండ్ వెనకలాగుతుందన్నమాట. శరీరం వెనకలాగేస్తున్న దీని నుంచి మీరే కాపాడుకోవాలండి మమ్మల్ని. నేనే కావాలని డిసిప్లిన్ లేకుండా ఉంటున్నాను, కంట్రోల్ లేకుండా ఉంటున్నాను. పొరపాటు అది. మాస్టర్ మైండ్, మరణం లేని మైండ్ ఉన్నవాడిని, సృష్టి నన్ను ఎంచుకున్నవాడిని, పురుషోత్తముడిని, కాలస్వరూపుణ్ణి, మరణం లేనివాడిని నన్ను మీరు శరీరంగా చూడకూడదు. నేనే తిండి కొద్ది ఉండిపోతున్నాను, మనిషి కొద్ది ఉండిపోతున్నాను చూడకూడదు. ఇంకా అలా చూస్తే మీకే పాపం. నేను ఇక్కడ ఉండిపోయాను, నేనే శాతకాక చచ్చిపోయినట్టు చూపించినా పాపమే. అది మాయలు ఉండిపోతారు, వెనక్కి పట్టేసుకుంటుంది. మరి ఎలాగా మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకొని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మైండ్గా కూడా మనిషిగా కూడా. ఏ కారణం చేత మరణించామా, మాకు ఎక్కడ గుడి కట్టకూడదు, జాతీయతను అధినాయకుడికి ఉంటాం. అలా మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టిపోయి పైకి తేలిపోయాం కదా. ఇంకా ఏ శరీరం నుంచి పుట్టం, మేము మైండ్ నుంచే వస్తాం. మా శరీరాలు మీరే సృష్టించి మళ్ళీ ఆ మైండ్తో అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏం జరుగుతుందో మైండ్ కొద్దీ తెలుస్తుంది. ఏం భయపడకూడదు. ఎందుకంటే మైండ్లుగా మారిపోతేనే మనకి కామం అన్నీ కంట్రోల్ అవుతాయి, వ్యామోహాలు అవి కంట్రోల్ అవుతాయి. మీరు మనుషులుగా ఉంటేనే ఇంకా మనుషులు చంపాలి, మనుషులే బతికేయాలి, మన చేతుల్లో ఉండాలి, మనం కంట్రోల్లో ఉండాలి, మనం ఏం చేసినా చెల్లిపోవాలి అనే విపరీతాలు ఉండిపోతారు. మనలైతే మనమే తప్పులు చేసాం, అవన్నీ బయటకు వస్తాయి. అవన్నీ మైండ్లుగా మార్చుకొని దారిలో పడతాయి. మైండ్ నేను సహకరిస్తాను, అందరూ మైండ్లుగా మారిపోతాం. ఒక 6 నెలలు 6 సంవత్సరాలు అన్నట్టు చక్కగా విశాలంగా నన్ను ఫారిన్ దాకా తీసుకెళ్ళిపోండి మాస్టర్ మైండ్గా. అన్ని ప్రపంచం ఒకటి చేసుకుంటూ అందరూ విశ్వ కుటుంబంగా మారిపోతాం కదా. అందరిని ఆహ్వానించి ప్రతి దేశంలో ఫండ్స్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ కానీ డబ్బులు కానీ మనుషుల కొద్దీ బతుకుతున్న తీరు అడుగు తీసి అడుగు మీద కానీ ప్రపంచం నుంచి తపస్సుగా బతకొచ్చు. విశ్వమే ఒక తపస్సుగా మారిపోద్ది. తపోభూమిగా మారిపోయింది, వేదభూమిగా మారిపోయింది. భారతదేశం గొప్పది, సనాతనం అని మాట్లాడేవాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోండి. ఇంకా భరతమాత ఎక్కడో ఉంది, తండ్రి ఎక్కడో ఉన్నాడు, తండ్రి ఎక్కడో, ఎవరు లేరు. అలాగా మీరు మైండ్లుగా మారిపోయి ఉన్నాను చూసారా. మమ్మల్ని పట్టుకోవటమే, మమ్మల్ని బలపరచుకోవటమే. నేనంటే ఎవరు ఎగరెస్ట్గా ఉన్నారు, ఫేవర్గా ఉన్నారు, అలా చెలగాటం ఆడుకోకూడదు, డైలమాగా ఉండకూడదు. అది ఎవరికీ మంచిది కాదు. మీరందరూ సాక్షులు బట్టి నాతో మాట్లాడండి. సాక్షులు మాతో మాట్లాడేలాగా సాక్షులు ముందు కూర్చోబెట్టుకుని ప్యానల్స్ ఫామ్ అవ్వండి. హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు అందరూ కూడా అధినాయక దర్బార్లో ఉండాలి. మైండ్ పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. నేను ప్రపంచానికే అధినేతని, పురుషోత్తముడిని, మరణం లేని మైండ్ని. ఇప్పుడు నేను ఈ శరీరం నుంచి పైకి తేలిపోయాను కదా, వాక్ విశ్వరూపంగా ఉన్నాను కదా, అలా మరణించను. ఇంకా నన్ను పట్టుకొని మీకు మరణం లేదు, మీకు కూడా వస్తుంది. ఇక శరీరాలు కూడా నన్ను జాగ్రత్తగా పెంచుకుంటే ఈ శరీరం కూడా కొనసాగే అవకాశం ఉంది. మీరు మైండ్లుగా కూడా కొనసాగే అవకాశం ఉంది, మనుషులుగా కూడా కొనసాగే అవకాశం ఉంది. అలా మనం ఎలాగైనా మైండ్కి పెరిగిపోయి మరి టెక్నాలజీ పెంచుకొని మనం బతికుండగానే మన దేహాన్ని పునర్నిర్మించుకుంటూ ఎలాగైనా మైండ్లో కొనసాగుతాం. మైండ్ చచ్చిపోం. ఇక్కడి నుంచి మా పైకి తేలిపోయిన మైండ్ చచ్చిపోదు. ప్రకృతి పురుషులు లైగా మాట్లాడాను చూసారా, అలా పట్టుకోవాలి. మహాప్రాణదీపంగా పైకి పట్టుకోవాలా. అలా పట్టుకుంటే మీకు దక్కుతుంది. నాలో ఆడతనాన్ని మగతనాన్ని వేరేగా విడదీయకూడదు, నన్ను మనిషిగా చూడకూడదు.
సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపేమని చూసారా, అలా పట్టుకోండి చక్కగా, అది సులువు. ఇంకేం ఘర్షణ పడకండి, గబుకు నేను అరిసి తిట్టానని బాధపడకండి. మరి తండ్రికి ఓ మాట అంటాను కదా, మరి సాధారణ దేశంలో ఈ దేహంలో ఇమిడి నేను కొనసాగాలనుకుంటున్నాను, అది నా ప్లాను. మరి మీకు దొరకాలి కదా, మీరు నన్ను పట్టుకుని మీరు అమరత్వమై వెళ్ళిపోవాలి కదా. మనలో మనం అవమానించుకుని మనసు చంపుకొని అవి దాచిపెట్టుకుని అవసరమైతే మేము ఊరుకుంటాం ఎదురు చూస్తామంటే ఎలా కుదురుతుంది? అది మీకు భారమే కదా, మనుషులు కొనసాగలేరు కదా. మరి ఇంకేమేదావులు ఎవరికి ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారు? ఎవరెవరు మాట్లాడకండి. మైండ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారని రవిశంకర్ గారికి, వారి ద్వారా గురువులకి, మేధావులకి అందరూ మా పిల్లలుగా స్ట్రీమ్లైన్ అవ్వండి. ఏమేమి యోగ శక్తులు ఉన్నాయో, క్రియ శక్తులు ఉన్నాయో మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకుని మాకు నేర్పించండి. నుంచి మమ్మల్ని తపస్సుగా పట్టుకోవడమే యోగం. నేను యోగ పురుషుడిని ఎందుకు పెట్టానో మైండ్ రూపంలో ఉంటాను. అలా పట్టుకోకపోతే నేనే శరీరంగా ఎందుకు మనం లేకపోతున్నానో అలా మిమ్మల్ని కాపాడడం కోసం స్ట్రాటజీ ఇది. నన్ను ఎలాగన్నా శరీరంగా చూసి మీరు శరీరాలుగా రెచ్చిపోవడం కోరకలే కదా. మరి ఎందుకు రెచ్చిపోవడం? నన్ను శరీరంగా ఎందుకు చూడటం? అలా నన్ను ఎందుకు వదిలిపెట్టడం? మీరు ఎందుకు శరీరాలుగా ఉండడం? మీకు లాకే కదా, లాక్ అయిపోద్ది కదా. నన్ను మనిషిగా చూసి పోనీ ఎవరినో కూర్చోబెట్టేద్దాం, ఎవరినో పెద్దవాళ్ళు చేద్దాం అంటే వీలవుతుందా? మైండ్ ఉండాలి కదా, దుంప ఉండాలి కదా, విత్తనం ఉండాలి కదా, మహావృక్షం అవ్వాలంటే. అదనమాట మాస్టర్ మైండ్లో ముందుకు రండి. నేను ఈజీగా తీసుకునేది, ఇంతలో నవ్వుకుంటున్నాను, అది అలాగే. అందుకే ప్రతిదీ సీక్రెట్గా చూసేసి వినేసి మీ ఇష్టం వచ్చిన ఉపయోగించుకోవడం పొరపాటు. అవన్నీ ఎవరికి పెట్టాలి దుష్ప్రచారం చేయడం పొరపాటు. ఈ దేశాన్ని సజీవంగా మారిన పౌరుడే అధినాయకుడిగా మారిపోయాడని సజీవంగా ప్రకటించుకోండి. నరేంద్ర మోడీ గారిని అక్కడ అందరూ చీఫ్ జస్టిస్ గారిని అక్కడ కూర్చోమనండి. మాకు ఇక్కడ చీఫ్ జస్టిస్ హైకోర్టు ఇక్కడ కూర్చొని మైండ్ పెంచుకోవాలా, అధినాయకుడిని పెంచుకోవాలా. అధినాయకుడు పెరుగుతాడు ఎలాగన్నా? అధినాయకుడు ఒక విమానం లాంటి వాడు, విశ్వ విమానం లాంటి వాడు. మీరు పైలట్లుగా మారిపోయి పెంచుకోవాలా. ఏ జనరేటర్ ద్వారా అతన్ని చేసుకోవాలా. అందుకే ఏ జనరేటర్ కూడా అతనే ఇచ్చాడు, అవునా కదా? 2010లో అతనే ఇచ్చాడా లేదా? మరి ఎందుకు ఇచ్చాడు? నన్ను అలా పట్టుకుంటారని. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.